అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన తెలంగాణ ముచ్చట్లు దినపత్రికలోని ప్రధాన వార్తలను అయితే చూద్దాం. ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తుంది బీసీ రిజర్వేషన్లపై స్పష్టత తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనే వార్త అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కేంద్రంలో పెండింగ్ బిల్లు కేబినెట్ భేటీలో కీలక చర్చ, నిర్ణయం వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియ వాయిదా అనే వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ కూడా ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉన్నదంటే బీసీలకు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తామన్నారో గవర్నమెంట్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆ 42% బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నట్టయితే మురారిపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితిపై ఈటల ఆగ్రహం, మా ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనకు ఇంకో వార్త చూడొచ్చు. 5వ సారి సందర్శించిన ఎంపీ మౌలిక సదుపాయాలు లేమిపై తీవ్ర విమర్శలు, వారంలో సమస్యలు పరిష్కరించాలి అని హెచ్చరిక కూడా మనకు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది వార్త. ఇంకో వార్త మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నట్టుగా మనకు ఇంకో వార్తను కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ 547 కోట్ల భారీ సైబర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో దాదాపు సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాలు కానీ సైబర్ మోసాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి లింక్స్ కానీ అపరిచిత వ్యక్తులకు మనం ఓటీపీలు చెప్పడం కానీ చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. మేడం ఇక్కడ మేడంను మీరు గుర్తుపట్టే ఉండొచ్చు. ఏసీపీ వసుంధర గారు, ఏసీపీ వసుంధర గారు, మనము వసుంధర యాదవ్ మేడం అందరూ గుర్తుపట్టే ఉండొచ్చు. ఎందుకంటే ఈ మేడారంలో దాదాపు సోషల్ మీడియాలో మొత్తం మేడమే కనిపించారు. మనల్ని సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టు. ఎందుకంటే సోషల్ మీడియాలో మేడారంలో ఇటీవల జరిగినటువంటి మేడారం జాతరలో మంత్రి గారితో, ఎస్పీ గారితో అందరు కలిసి నృత్యం చేసినటువంటి వీడియో వైరల్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ మేడమే వసుంధర రాజే గారు. ఇంకో వార్త చూడొచ్చు. ఇంకో ప్రధాన వార్త మనకేం కనిపిస్తా ఉన్నదంటే భూదాన్ వివాదం. ఏదైతే భూదాన్ ఖమ్మం జిల్లా శివార్లో ఉన్నటువంటి వెలుగుమట్ల కావచ్చు, వినోబనగర్లో కావచ్చు, ఏదైతే కూల్చి వెళ్తా ఉన్నారో దానికి సంబంధించిన ప్రధాన వార్త మనకు కనిపిస్తా ఉన్నది. భూదాన్ వివాదం రగిలింది, వేలాది పోలీసులతో భారీ మోహరింపు, వెలుగుమట్ల వినోబనగర్లో కూల్చివేతలు, సన్నాహాలు, మీడియా ప్రవేశానికి ఆంక్షలు, బాధితుల ఆవేదన. నిన్న కూడా చూడొచ్చు, మనం చూసినాం. నిన్న మీడియాకు ఆంక్షలు విధించింది. ఏదైతే కవరేజ్ చేయడానికి పోతున్నట్టు నిన్న జర్నలిస్టు రఘు కానీ, కాలేజీ శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ కానీ వీళ్ళే కవరేజ్కి వెళ్ళే ప్రయత్నం చేయగా వారిని కూడా అడ్డగించి అడ్డుకున్న విషయం మీకు కూడా తెలిసిన విషయమే. ఈరోజు దీనికి సంబంధించిన ఏదైతే భూదానికి సంబంధించిన ఏదైతే ఉందో, ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే అధికారులు 1000 మంది పోలీసు బలగాలతో వెళ్ళి అక్కడ ఏదైతే ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టడాలు కానీ ఇల్లు కానీ నిర్మించుకున్న వాటిని కూల్చేసేందుకు కానీ ఉదయం నుండే మొదలు పెట్టారు. జేసీబీలు, బుల్డోజర్లు తీసుకెళ్లి అక్కడ కూల్చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 ఇళ్లను కూడా కూల్చివేసినట్టుగా మనకు సమాచారం అందుతా ఉన్నది. ఆల్రెడీ మైక్లలో వాళ్ళు అనౌన్స్ కూడా పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి అలౌట్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని కూడా అధికారులు కోరుతా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కొంతమంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నట్టుగా, కొంతమంది మాత్రం వారి రోదనలు, వారి అడ్డంకులు, కొంతమంది అధికారులను కూడా అడ్డుకునే ప్రయత్నం, కర్రలతో పట్టుకొని ఏదో అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉన్నది. మైకుల ద్వారా వాళ్ళు మైకుల్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు అధికారులు. తెల్లవారుజాము నుంచే ఏదైతే అధికారులపై ప్రతిఘటించిన కఠిన చర్యలు ఉండవని కొంత వెనకడుగు కూడా వేస్తా ఉన్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. ఏదేమైనప్పటికీ వారికి ఏదో ఒక ఆల్టర్నేట్ కల్పించాలన్నది మన అందరి ఆకాంక్ష కూడా. ఎందుకంటే వారికి సరే అది ఏమి నిబంధనల ప్రకారము ఎక్కడ కట్టారో ఏంటో అవన్నీ పరిగణలోకి తీసుకుంటే వారికి
ఆల్టర్నేట్ గా వాళ్ళకు ఉండేందుకు కూడా వేరే చోట అయినా కల్పించాలి అనేది అందరి ఆలోచన, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక కూడా. తెలంగాణ విమానాశ్రయ ప్రాజెక్టుల సమగ్ర సమీక్ష కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర పౌర విమానయాన మంత్రితో భేటీ, వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి ప్రాజెక్టుల పురోగతిపై చర్చ, నియమిత సమీక్ష సమావేశాలకు. కొత్తగా మనకు తెలంగాణకు మరో 3 విమానాశ్రయాలు రాబోతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. వాటి పనుల్లో పురోగతి చేయాలని చెప్పేసి ఇద్దరు కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. ఆ విషయాన్ని మనం డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మనం ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం. ఏదైతే కరగుంటల ఇష్యూ నుంచి వెళ్ళి అక్కడి నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు దాదాపు అగ్రనేతలు అందరూ కూడా లొంగిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. దాదాపు నిన్న మొన్న జరిగిన వాటి విషయాల్లో కూడా కీలక నేతలు దేవిజీ గాని, మల్లారాజిరెడ్డి గాని, చొక్కారావు గాని, నరసింహారెడ్డి గాని దాదాపు అందరూ లొంగిపోయినట్లుగా, దాదాపు తెలంగాణలో దాదాపు అందరూ లొంగిపోయినట్టుగా మనకు పోలీసుల వారు నిన్న డీజీపీ గారు కూడా తెలిపిండ్రు. దాదాపు మావోయిస్టులు మొత్తం అందరూ దాదాపు లొంగిపోయినట్లుగా మనకు తెలుస్తా ఉన్నది. రోజు రోజుకు నిన్నటితో మొత్తానికి అందరూ కూడా లొంగిపోయినట్లుగా మనకు తెలుస్తా ఉంది.